నమస్కారం. భారత్ మాతాకి జై. ఈరోజు మున్సిపల్ సమావేశం తర్వాత మేము స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా నగర మల్లేశమన్న గారు నరేంద్ర మోడీ చిత్రపటాన్ని గత 3 మీటింగ్ల నుంచి మేము చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు పెట్టడం లేదు. కాబట్టి మేమే స్వయంగా ఈరోజు తీసుకుపోయి కమిషనర్ ఆధ్వర్యంలో పెట్టడం మాకు చాలా సంతోషకరం. వాళ్ళకు కూడా ఇష్టం ఉండింటే వాళ్ళకు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబట్టి మేమేం అడ్డుకున్నామా అన్నారు. కాబట్టి వాళ్ళు ఎందుకు పెట్టలేరని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా 33 వార్డులో ప్రతి వార్డులలో 250 వరకే డిగ్గింగ్ ఉందని చెప్పి మున్సిపల్ నుంచి పర్మిషన్ ఉంది. 250 పైన డిగ్గింగ్ నా దగ్గర 600 వేసారని చెప్పి నేను అదే రోజు బోర్ వేసిన తర్వాత వెంబడే నేను మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు కాలనీ తరఫు నుంచి చెప్పడం జరిగింది. మీరు చూడలేనట్టున్నారు. వీడియో చూడకుండా మీ నోటికి ఏమొస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడిన వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను జుట్టుపల్లి వెంకటన్న గారిని కోరుతున్నాను. ఇంకొకటి, మా ముగ్గురికి ఇంకా మా బీజేపీ పార్టీకి బీ ఫామ్లు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని చెప్తున్నారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మా నుంచి మా పైన బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరెవరు నిలబడ్డారు, కాంగ్రెస్ క్యాండిడేట్లు ఎవరు నిలబడ్డారు, అంత ఆశమాష క్యాండిడేట్లు ఏం కాదు. వాళ్ళందరినీ మేము కాదని ప్రజలు మా పైన నమ్మకంతో ఓట్లు వేసారు. మేము చూడడానికి ముగ్గురం అనిపిస్తున్నామో కానీ తాండూరు ప్రజలకు మా ముగ్గురు పైన భరోసా 33 పైన లేదని చెప్పి నేను ఖచ్చితంగా ఘంటాబద్ధంగా చెప్తున్నాను. ఇంకొకటి, ముజిబ్ ఖాన్ గారు కాంగ్రెస్ పార్టీ కోసము పనిచేసిందని చెప్పి 200 ఇండ్లు తాండూరులో మొత్తం ఆల్రెడీ చర్చ ఏం జరిగింది. ఆయనకు 200 ఇండ్లు ఆల్రెడీ కేటాయించే దానికి కూడా మేము అడ్డుకున్నాం, దాన్ని క్యాన్సిల్ చేయించినాం. అంటే ముజిబ్ ఖాన్ గారు కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇచ్చిరా, ఇంకా ఎంఐఎం పార్టీకి టికెట్లు ఇచ్చిందా అని చెప్పి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కూడా మమ్మల్ని అనేటప్పుడు మీరు ఏం చేసారో ఒకసారి ఆలోచన చేయాలి. మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ అభివృద్ధికి ముందుంటుంది.